ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు వీడియోలో నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్ అనేది ఎలాగా కట్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా మంది ఏంటంటే ఈ వీడియోస్ నాకెందుకులే, నాకు అవసరమే ఉంది, నేను బయట కుట్టించుకుంటాను కదా అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. బట్ మనం ఎంత పెద్ద టైలర్స్ దగ్గర స్టిచ్ చేయించుకున్నా కొంతమందికి అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సరిగ్గా సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు అంటే చిన్న చిన్న ఫాల్ట్స్ రావడం వల్ల మనకి సరిగ్గా సెట్ అవ్వదు. ఎంతమంది టైలర్స్ మార్చినా సరే మనకి ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉండదు. బట్ కొంతమంది అయితే అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు. మాకు ఎక్కడికి వెళ్ళినా సరే బ్లౌజ్ అనేది సరిగ్గా సెట్ అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రం ఈ వీడియో డెఫినెట్ గా చూడండి. అసలు ఎందుకు సెట్ అవ్వట్లేదు అనేది నాకు తెలిసిన కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ బిగినర్స్ కూడా వీడియోస్ చూసాము, మాకు సరిగ్గా రాలేదు, లేదంటే చాలా బ్లౌజులు అయితే స్టిచ్ చేసాము, మాకు సెట్ అవ్వలేదు, బ్లౌజులు పాడైపోయాయి, కానీ మేము నేర్చుకోలేకపోయాము, మాకైతే రావట్లేదు అని అస్సలు అనుకోవద్దండి. మెయిన్ గా మనకి బ్లౌజ్ పాడైపోతుంది అంటే కటింగ్ లోనే ఉంటుంది. మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకుంటే మన స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మన కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు గానీ కటింగ్ చేస్తున్నప్పుడు గానీ మీ దృష్టి అనేది వేరే వాటి మీద పెట్టకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇక్కడే పెట్టి నేర్చుకుంటే మీరు డెఫినెట్ గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను 80 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. అంటే 80 పాయింట్లు తీసుకున్నాను. కలిసి ఉన్నది నా సైడ్కి వచ్చేలా వేసుకున్నాను అండ్ విడిగా ఉన్నది ఆపోజిట్కి వేసాను అనమాట. కొంచెం సన్నగా ఉన్నవారు మీడియంగా ఉన్నవారు అయితే 80 సెంటీమీటర్స్ సరిపోతాయి. కొంచెం లావుగా ఉన్నవారైతే మీటర్ తీసుకోండి. ఇప్పుడు నేనైతే ఆది బ్లౌజ్ని యూజ్ చేసి కట్ చేస్తున్నాను కాబట్టి నేను ఆది బ్లౌజ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడైతే మనకి ఆది బ్లౌజ్లో పొడవు అనేది తెలియాలి, నడుము లూజ్ తెలియాలి అండ్ చెస్ట్ లూజ్ తెలియాలి. అప్పుడు మనం బ్యాక్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ చివరి నుంచి ఆ చివరికి నడుము ఎంత వస్తుంది అనేది మెజర్ చేసుకుందాం. ఇప్పుడైతే నాకు 33.5 వచ్చిందండి. చూసారు కదా, 33.5. అండ్ ఇప్పుడు చెస్ట్ లూజు అంటే పొడవు ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ ఒకసారి చూడండి, జాయింట్ అనేది ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర పట్టుకుని మనం కింద డాట్స్ వేసాం కదా, ఆ డాట్స్ దగ్గరికి ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. సో ఒకసారి చూడండి, నాకైతే 14 వచ్చింది. హైట్ బ్లౌజ్ హైట్ అనేది 14 వచ్చింది. నడుము అనేది 33.5 వచ్చింది. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసుకుందాం ఒకసారి. మరి ఇలా సాగదీయకుండా కొంచెం మీడియంగా పట్టుకుని తీసుకోండి, కొంచెం మంచిగా ఉన్నది. చూసారు కదా, 21.5 వచ్చింది నాకు. ఇప్పుడు మనం ఆ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని తీసుకుందాం. ఇప్పుడైతే అసలు చివరి ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుని మీరు సమానంగా చేసుకుని ఒకసారి కట్ చేసుకుని అప్పుడు బ్లౌజ్ అనేది మనం డ్రాఫ్టింగ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అలాగా సమానంగా లేని వాటిని కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను కొంచెం స్పేస్ ఇచ్చి ఒక మార్జిన్ అనేది డ్రా చేస్తున్నాను. ఎందుకంటే మనం కింద పట్టీ కోసం అతుక్కుంటాం కదా, దానికి నేను తీసుకున్నాను ఇప్పుడే. ఇప్పుడైతే రిమైనింగ్ అనేది మనం తీసుకుందాం. పొడవు వచ్చేసి 14 ఉంది కదా, ఇప్పుడైతే నేను 14.5 మార్క్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పైన ఖర్చు ఉంటుంది కదా, కింద ఖర్చు అనేది ఆల్రెడీ తీసేసాం కదా, ఇప్పుడు పైన ఖర్చు కోసం అని చెప్పేసి 14.5 అనేది పెడుతున్నాను. చూసారు కదా, 14.5 అలా మార్క్ చేసుకోండి. అండ్ మధ్యలో కూడా ఒకసారి 14.5 మార్క్ చేసుకోండి. క్రాస్ రాకుండా ఉంటుంది. ఇలా చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. లైన్ అయితే డ్రా చేసాం కదా, మనకి ఇప్పుడు లూజ్ ఎంత ఉందనేది మనం చూడాలి. మనకి లూజ్ వచ్చేసి 33.5 వచ్చింది కదా, 33.5ని 4 భాగాలుగా చేయండి. నాకైతే 8.5 వచ్చింది. ఇప్పుడైతే నేను 8.5 తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఉంటుంది కదా 8.5 అయితే. ఆ మెజర్మెంట్కి చూసారు కదా, మార్క్ చేశాను నేను ఎగ్జాక్ట్ది. మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఖర్చు కోసం అని చెప్పేసి మనకు సైడ్ ఖర్చు కావాలి కదా, దానికోసం అని చెప్పేసి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇప్పుడు ఎంతైతే తీసుకున్నామో 12 ఇంచెస్ మెజర్మెంట్, అది మిడిల్కి ఒకసారి పైన ఒకసారి డ్రా చేసుకుంటే మనకి లైన్ కూడా క్రాస్ రాకుండా వస్తుంది.
ఇప్పుడు మనం డాట్స్ చేసినవి ఉన్నాయి కదా, ఆ డాట్స్ని స్కేల్ యూజ్ చేసి కలిపేసుకోండి అలాగా. సో మనకైతే బాక్స్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ బాక్స్లో మనం బ్యాక్ అనేది మనం డిజైన్ చేయాలన్నమాట, అంటే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చూడండి, మెడ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. ఎందుకంటే 28 కన్నా లోపు ఉన్న వారైతే 2 తీసుకోండి. నాకైతే 33.5 వచ్చింది కాబట్టి నేను 2.5 తీసుకుంటున్నాను. ఎవరికైనా సరే ఒకవేళ 28 ఉంటే మాత్రం 2 తీసుకోండి, కొంచెం పైకి ఉంటే మాత్రం 2.5 సరిపోద్ది. ఇప్పుడు షోల్డర్కి వచ్చేసి నేను 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. అండ్ టోటల్గా వచ్చేసి 5.5 వచ్చింది నాకు. 5.5ని ఒకసారి కొంచెం కిందకు కూడా మార్క్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు చంక లోతు తీసినప్పుడు అది క్రాస్ రాకుండా ఉంటుంది. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచీలు తీసుకున్నాను నేను. ఎవరికైనా సరే 6 ఇంచీలు అనేది సరిపోతుంది. చూస్తారు కదా, ఇప్పుడు చివరి కూడా నేను ఒక డాట్ పెట్టుకున్నాను, ఎందుకంటే లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు ఫాల్ట్ ఎక్కడే వస్తుందండి, మనం లైన్ అనేది సరిగ్గా డ్రా చేయకపోయినా, కొంచెం పైకి కొంచెం కిందకి డ్రా చేసినా సరే మనకి బ్లౌజ్ అయితే లూజ్ అయిపోద్ది, లేదంటే టైట్ అయిపోద్ది. సో అలాంటివి ఒకసారి గమనించి ఒకసారి తీసుకోండి. ఇప్పుడైతే మనం కర్వ్ తీసుకోవాలి కదా, కర్వ్ కోసం అని చెప్పేసి నేను ఆ కార్నర్ నుంచి 1.5 అనేది మార్క్ చేసుకుంటున్నాను. కొత్త వాళ్ళు అనేవారు కొంచెం కరెక్ట్గా ఆ జాయింట్ని అయ్యేలాగా ఆ 2 లైన్ మధ్యలో ఆ డాట్ కూడా కలిసేలాగా మీరు మార్కింగ్ తీసుకోండి. కొత్త వారికి అయితే సరిగ్గా రాదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది వచ్చేస్తుందండి. మీరు అది తప్పు తీసుకున్నా సరే బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదనమాట. 1.5 తీసుకుంటే కరెక్ట్గా మనకు సరిపోద్ది. మరీ ఎక్కువ తక్కువ తీసుకున్నా సరే మనకి బ్లౌజ్ అనేది బ్యాక్ చాలా తేడా వస్తుంది. ఒకసారి మీరు అది కూడా ఒకసారి నోటీస్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి నెక్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. నేను బ్లౌజ్ తీసుకున్నాను కదా, బ్లౌజ్లో మిడిల్ పార్ట్ ఉంటుంది కదా నెక్ దగ్గర, ఆ మిడిల్ పార్ట్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఇప్పుడైతే పైనుంచి కిందకి మెజర్ చేయండి. నాకైతే 5.2 వచ్చింది. ఇప్పుడు 5.2 మనం మార్క్ చేసుకుందాం. చూసారు కదా, 5.2కి నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టి 5.30 అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ కింద అనేది ఖర్చు తీసాము, సో అది ప్రాబ్లం లేదు. బట్ పైన ఏంటంటే పైన మనం తీసుకోవాలి కదా కొంచెం ఎక్కువ, అప్పుడు మనం కుట్టాక అది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్గా 5.2 మార్క్ చేసిన తర్వాత కొంచెం పైకి అయితే తీసుకుంటున్నాను. తీసుకున్నారు కదా, ఇప్పుడైతే 2.5 మార్క్ చేశాను కదా, సో కింద కూడా 2.5 మార్క్ చేసుకోండి. అప్పుడు కరెక్ట్గా వంకర రాకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ 3 పాయింట్లు మీరు స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే మనం రౌండ్ పెట్టుకోవాలి కదా, ఆ రౌండ్ కోసం అని చెప్పేసి చూడండి, ఇక్కడి నుంచి మనం కొంచెం నెక్ అనేది పైకి కిందకి తీసుకున్న బ్లౌజ్ అయితే లూజ్ అయిపోద్ది, లేదంటే టైట్ అయిపోద్ది అనమాట. ఒకవేళ మనకి లూజ్ అయిపోయింది అనుకోండి, షోల్డర్స్ జారిపోతాయి. లేదు నెక్ అనేది చిన్నదైందంటే బ్లౌజ్ అనేది ఖర్చు సరిపోదు అనమాట, అంటే టైట్ అయిపోద్ది. చూసారు కదా, కార్నర్లో నేను ఒక 1 ఇంచ్ కానీ లేదంటే 0.8 కానీ అలా పెట్టుకుంటే మీకు సరిపోద్ది, మరీ ఎక్కువ పెట్టుకోకర్లేదు. చూడండి, ఆ డాట్ వచ్చింది కదా, ఆ డాట్ని సేమ్ మనం ఎలా అయితే రౌండ్ తీసుకున్నామో అలానే దీన్ని కూడా రౌండ్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో అలా తీయడం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో మొత్తం అంతా సేమ్ అలానే కట్ చేసేసుకోండి. అండ్ కట్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయండి, బయటికి లోపలికి అయితే కట్ చేయొద్దు. కొత్తగా నేర్చుకునే వారైతే పేపర్ కట్ చేసుకున్నా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే చూసారు కదా, మీరు ఎంత స్లోగా చేసుకున్నా ప్రాబ్లం లేదండి, బట్ కరెక్ట్గా అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను రిమైనింగ్ పీస్ ఉంది కదా, సో ఇప్పుడు రిమైనింగ్ పీస్లో నేను హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రంట్ కన్నా హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నానండి నేను. మనకి ఫ్రంట్ అనేది కొంచెం తక్కువ వచ్చినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్స్కి 1 ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్స్ అనేవి మనం
లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం కదా హిమ్మింగ్ కోసం అని చెప్పేసి, ఆ చేతి పని చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను 1 ఇంచ్ డ్రా చేశాను. ఇప్పుడైతే బ్లౌజ్ ఎంత హైట్ ఉందో ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా ఇక్కడైతే నాకు వచ్చేసి 7.5 వచ్చింది. సో ఇప్పుడైతే నేను 7.5ని మార్క్ చేసుకోవాలి. చూడండి 7.5కి ఒక 1/2 ఇంచ్ అంటే పైన జాయింట్ వస్తుంది కదా మనకి, ఆ జాయింట్ కోసం అనేది మార్క్ చేసి నేను 3.5 అనేది ఆర్మ్ డౌన్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఏ హ్యాండ్కి అయినా సరే 3.5 అనేది సరిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా నేను 3.5కి డ్రా చేసుకున్నాను. ఇప్పుడు డౌన్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూడండి నేనైతే ప్లేస్ చేశాను కదా బ్లౌజ్ అనేది, అక్కడ ఒక డాట్ వచ్చింది నాకు. ఆ డాట్ నేను ఆ లైన్ మీదకి వచ్చేలా పెట్టుకున్నాను. సో ఇక్కడైతే చూడండి 1 ఇంచ్ అనేది పెట్టాను ఫస్ట్. ఆ 1 ఇంచ్ని అక్కడ మార్క్ చేసుకునేది ఇక్కడ మార్క్ చేసుకునేది మనం జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా అలా స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేసుకుంటే కొత్త వాళ్ళు కూడా హ్యాండ్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు. సో చూడండి అక్కడైతే కార్నర్ ఉంది కదా, అక్కడ లైట్గా అలా కలపండి. కర్వ్ వచ్చేలా కలపాలన్నమాట. మరీ మసాలా ఉండేలా కాకుండా కొంచెం మనకి హ్యాండ్ అనేది నీట్గా వచ్చేలా కలుపుకుంటే మనకి హ్యాండ్ అనేది బాగుంటుంది. నాకైతే సైడ్ ఖర్చు లేదండి, ఆ ఖర్చు పీసెస్ అనేవి మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడైతే నేను కింద లూజ్ అయితే చూడలేదు కదా, ఇప్పుడు లూజ్ కూడా ఒకసారి మార్క్ చేసుకుందాము. చూడండి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాయింట్ని చూడండి. మనం హ్యాండ్ అనేది కరెక్ట్గా తీసుకోకపోయినా సరే మనకి బాగా రాదనమాట. హ్యాండ్ మనం కొంచెం పైకి తీసేసుకున్నాం అనుకోండి లూజ్ వచ్చేస్తుంది. మనం ప్లేస్ చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఆ 2 పాయింట్స్ని ఒకసారి జాయిన్ చేసుకోండి. సో మనకి ఇదైతే వచ్చింది కదా, అది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ అండి. ఇప్పుడైతే మనకు ఖర్చు కోసం అని చెప్పేసి కొంచెం పీస్ ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట. ఒక 2 ఇంచెస్ ఉండేలాగా మీకు ఎంత కావాలంటే అంత కలుపుకోండి. చూడండి మనం ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, కట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు కట్ చేస్తాం కదా, మనం మార్కింగ్ చేసిన చోట టక్స్ అనేది పెట్టేసుకోండి. చూసారు కదా మనకి హ్యాండ్ మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్ లోతు అనేది కొంచెం తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్, అదేది నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను. కొత్త వరకు అయితే ఇప్పుడు అస్సలు అర్థం కాదండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేనైతే స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను. చూసారు కదా హ్యాండ్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా తీసిన తర్వాత మనకి రిమైనింగ్ పీస్ ఉంది కదా, సో ఆ పీస్లో మనం క్రాస్గా ఫ్రంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను క్రాస్ కట్ చెప్తున్నాను కాబట్టి చూడండి, ఇప్పుడైతే నేను కొంచెం సైడ్కి వేసాను, అది ఫుల్ క్రాస్ రాదండి. చూడండి ఒకసారి, ఫుల్ అయితే క్రాస్ రాదు. మనం పీస్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా. ఇప్పుడైతే నేను ఫుల్ క్రాస్ వేస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా, ఇప్పుడైతే అది ఫుల్ క్రాస్ వచ్చిందనమాట. చూడండి ఇప్పుడైతే ఎంత అలా సాగుతుందో. మనకి ఫ్రంట్ అనేది క్రాస్ బాగా ఉందనుకోండి, మనకు ఫ్రంట్ అనేది బాగా సెట్ అవుద్ది. సో చూసారు కదా, మనకి ఎటైతే బ్లౌజ్ అనేది సెట్ అవుతుందో క్రాస్గా చూసుకుని ఆ సైడ్ అనేది వేసుకోవాలన్నమాట. సో మనమైతే వేస్తాం కదా, ఇప్పుడైతే అది బెల్ట్ కోసం అని చెప్పేసి ఇప్పుడైతే నాకు చూడండి కొంచెం పీస్ అయితే నాకు తగ్గుతుంది. అది పెద్ద ప్రాబ్లం అయితే లేదండి. అందరూ నార్మల్గా చెప్తున్నారు కదా టైలరింగ్ క్లాసెస్ అనేవి. సో నేనైతే అలా తక్కువ వచ్చినా సరే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తున్నాను. చూడండి ఇప్పుడైతే బ్యాక్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసేసుకోండి ప్రతిదీ. మార్క్ చేసుకున్నాం కదా, సైడ్ అనేది ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనం డాట్స్ వేస్తాం కదా, డాట్స్ వేసినప్పుడు మనకి కొంచెం తగ్గిపోతుంది. కొత్త వారైతే కొంచెం భయపడతారు కదా, సో అందుకొంచెం చెప్పాను నేను. ఇప్పుడైతే మనం ఫ్రంట్లో కొంచెం లోతు తీసుకోవాలండి, చంక లోతు తీయాలి. నేను దానికి 1 ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నాను.
1 ఇంచ్ మార్క్ చేసాం కదా, సేమ్ ఇందాక ఎలా అయితే డ్రా చేసుకున్నామో కొంచెం అలాగా డ్రా చేసుకొని అప్పుడు మనం లోతు పెట్టుకోవాలండి. లోతు పెట్టకపోయినా సరే చంక దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుంది. సో అదొకసారి గమనించుకొని మీరు కట్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, కొంచెం ఎక్కువ తక్కువ పెట్టినా కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఒకసారి జాయింట్ దగ్గర నుంచి కింద డాట్ వరకు, డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ ఎంత వేసుకోవాలో ఒకసారి చూడండి. నేను పైన కొంచెం ఖర్చు కోసం ఉంచేసాను, అందుకే కింద డాట్ చేసుకున్నాను. చూడండి, నేనైతే కింద నుంచి 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది కదా, సో దానికోసం 2 ఇంచెస్ మార్క్ చేశాను. ఇప్పుడైతే ఒకసారి నెక్ చూడండి. నెక్ అనేది సేమ్ పైన కొంచెం ఖర్చు వదిలేసి తీసుకున్నారనుకోండి మీరు, కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి నెక్ అనేది వచ్చింది కదా, దాన్ని కూడా రౌండ్ షేప్లో డ్రా చేసుకోండి. కొంచెం సేమ్ బ్యాక్ ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అలానే డ్రా చేయండి. చూసారు కదా, మనకి ఫ్రంట్ అనేది చూడండి, నేనైతే షేప్ బెల్ట్ వరకు తీసుకుని చూడండి, చూసారు కదా, అండ్ మనం మధ్యలో డాట్ కోసం అని చెప్పేసి కింద జాయింట్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుందాం. చూసారు కదా, 1 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడైతే చూడండి, మెయిన్ డాట్ కోసం అని చెప్పేసి నేను మార్క్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను 2.5 అనేది మార్క్ చేసి మెయిన్ డాట్ అనేది పెట్టాను. చూడండి, అదైతే పైనుంచి వచ్చింది కదా, అదొకసారి డ్రా చేసుకోండి. నేనైతే ఫస్ట్ 2.5 పెట్టానండి, ఆ తర్వాత 3 పెట్టాను. 3 అనేది ఎవరికైనా సరిపోద్ది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే 2.8 తీసుకున్నా పర్లేదు, అంటే 2.35 తీసుకున్నా పర్వాలేదు. చూసారు కదా, అలా షేప్ అనేది డ్రా చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. సో ఒకసారి చూడండి, క్లియర్గా వచ్చింది కదా మనకి ఫ్రంట్ అనేది. ఫ్రంట్ షేప్ అనేది అలా వస్తే బాగుంటుంది. సో నాకు ఇక్కడైతే కొంచెం అతుకొచ్చింది, అది అలా వచ్చినా సరే ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సేమ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. అతుకు గురించి అయితే ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఒకవేళ అలా వస్తాయి కొత్తగా ట్రై చేసేవారికి, ఎందుకంటే పీస్ సరిపోకపోతే అలా వస్తాయి. సో అలా వచ్చినా సరే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని నేను స్టిచ్చింగ్లో చెప్తాను. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ఉన్న బ్లౌజ్ అయితే తీసుకున్నాను నేను. చూసారు కదా, సేమ్ ఎలా అయితే అలా ఉందో అలానే కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను డాట్స్ పెడుతున్నాను, టక్స్ అనేవి పెట్టుకోండి అక్కడ. చూడండి, మనమైతే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకొని ఇక్కడ ఒకసారి చూడండి, నెక్ అనేది మనం సాగిపోద్ది అనమాట. సాగిపోయినప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ కట్ చేయగా పీసులు ఉంటాయి కదా, ఆ పీసులు తీసుకున్నాను. నేను ఇక్కడైతే కొంచెం ఎక్సెస్ పీస్ అనేది పట్టీ కోసం అని తీసేసాను, నడుము బెల్ట్ వేసుకుంటాం కదా దానికి. ఇప్పుడైతే చూడండి, షేప్ బెల్ట్ తీస్తున్నాను. షేప్ బెల్ట్ మీకు ఎంత అయితే పీస్ ఉందో అవైలబుల్గా, ఆ పీస్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, 3.5 తీసుకోండి. షేప్ బెల్ట్కి సరిపోతుంది ఎవరికైనా సరే. 3.5 తీసుకుని ఈ చివర అనేది 3 తీసుకోండి, అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను హుక్స్ల పట్టీకి కాజాల పట్టీకి క్లాత్ అనేది తీసుకున్నాను. నేను అన్నీ ఇప్పుడే చూపిస్తున్నానండి, మళ్ళీ టైలరింగ్ చేసేటప్పుడు కాకుండా, మళ్ళీ అప్పుడు స్టిచ్చింగ్ దగ్గర అంటే కన్ఫ్యూజ్ అవుతారని చూపిస్తున్నాను. చూసారు కదా, బ్యాక్, ఫ్రంట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్. సో వీడియో అంతా క్లారిటీగా చూసారు కదా, సో అందరికీ అర్థమైందని అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. టీచింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.